ఎర్రకోటపై వారసత్వ హక్కు పిటిషన్ తిరస్కరణ. ఢిల్లీలోని సుప్రసిద్ధ ఎర్రకోటపై మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ II మునిమనుడి భార్య అని పేర్కొంటూ వారసత్వ హక్కులు కోరిన ఒక మహిళా పిటిషన్ను సుప్రీంకోర్టు మే 5న తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ పిటిషన్కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం విచారణ అర్హత లేదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. కేసు నేపథ్యం: చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జఫర్ II యొక్క మునుమనుడి భార్య సుల్తానా బేగం ఢిల్లీలోని ఎర్రకోటపై యాజమాన్య హక్కుల కోసం భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ఎర్రకోట స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత భారత ప్రభుత్వం దానిని కలిగి ఉందని ఆమె వాదించారు. చట్టబద్ధమైన వారసులుగా తనకు ఎర్రకోటని తిరిగి ఇవ్వాలని లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. చారిత్రక దృక్పథం: బహదూర్ షా జఫర్ II 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి నామమాత్ర అధిపతిగా ఉన్నారు. తిరుగుబాటు విఫలమైన తర్వాత బ్రిటిష్ వారు ఆయన రంగునుకు ప్రస్తుతం మయన్మార్, యాంగోన్ పరిష్కరించారు. దీంతో మొఘల్ సామ్రాజ్యం ముగిసింది. ఎర్రకోట శతాబ్దాలుగా మొఘల్ పాలనకు కేంద్రంగా ఉన్నది. బ్రిటిష్ వారి అధీనంకు వెళ్ళింది. సుల్తానా బేగం వాదన: సుల్తానా బేగం బహదూర్ షా జఫర్ II యొక్క మునుమనుడి భార్యని పేర్కొన్నారు. చట్టబద్ధమైన వారసురాలుగా 1857 తరువాత బ్రిటిష్ వారు చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటకు తాను నిజమైన వారసురాలను ఆమె వాదించారు. స్వాతంత్ర తర్వాత భారత ప్రభుత్వం కూడా దానిని కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలు: సుప్రీంకోర్టులో పిటిషన్ సుల్తానా బేగం ఎర్రకోట స్వాధీనం కోసం లేదా 1857 నుండి దాని వినియోగానికి తగిన నష్టపరిహారం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తిరస్కరణ: సుప్రీంకోర్టు ఆమె పిటిషన్ను అసమంజసమైందని మరియు మెరిట్ లేదనిగా కొట్టివేసింది. దావా వేయడంలో 150 సంవత్సరాలకు పైగా ఆలస్యంపై కోర్టు ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆమె వాదన నిజమైనది అయితే ఆగ్రా మరియు ఫతేపూర్ సిక్రీ వంటి ఇతర చారిత్రక ప్రదేశాలపై కూడా ఇలాంటి వాదనలు రావచ్చని వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టులో మునుపటి తిరస్కరణలు: ఢిల్లీ హైకోర్టు గతంలో 2021 మరియు 2023లో సుల్తానా బేగం దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లను అసాధారణ ఆలస్యం కారణంగా తిరస్కరించింది. అనారోగ్యం మరియు కుమార్తె మరణం వంటి ఆలస్యానికి ఆమె ఇచ్చిన వివరణలపై హైకోర్టు అంగీకరించలేదు. రాజ్యాంగం ఆర్టికల్ 300A ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించకుండా ఎర్రకోటను కలిగి ఉండడం తన ప్రాథమిక హక్కులను మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధమైన ఆస్తిని చట్టబద్ధమైన అధికారం ద్వారా తప్ప వేరే విధంగా హరించకూడదని పేర్కొన్న హక్కును ఉల్లంఘిస్తుందని సుల్తానా బేగం వాదించారు. అయితే చాలా కాలం తర్వాత ఈ వాదన లేవనెత్తడం వల్ల కోర్టులు దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు.